రమాదేవి చామంతిని శ్యామలను ఇంట్లో నుండి బయటకు గెంటేయడంతో తన వల్లే చామంతి ఇల్లు విడిచి వెళ్ళిపోయిందని చెప్పి ప్రేమ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో. ఒంటరిగా ఒక చోట కూర్చొని బాధపడుతూ, సారీ చామ్, ఇదంతా నా వల్లే జరిగింది. నువ్వు వెళ్ళిపోమ్మన్నప్పుడే నేను వెళ్ళిపోయి ఉండుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేదే కాదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అప్పుడే చిట్టి ప్రేమ్ దగ్గరికి వస్తాడు. అవసరం ఉన్నప్పుడు థ్యాంక్స్ చెప్పి అవసరం తీరిపోయిన తర్వాత సారీ చెప్పడం మీకు అలవాటే కదా అని చెప్పి చిట్టి అంటూ ఉంటే, చిట్టి నువ్వు కూడా నన్ను బ్లేమ్ చేస్తున్నావా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. అవును, చామంతిని నువ్వు కూడా ప్రేమిస్తున్నావా అని నాకు అనిపిస్తుంది. మరి అటువంటప్పుడు చామంతిని నేను ప్రేమిస్తున్నానని ఎందుకు అందరి ముందు నువ్వు చెప్పలేకపోయావో? మేడంని ఎదిరించి చామ్ని ఈ ఇంట్లోనే ఎందుకు ఉంచలేకపోయావో? ఇందులో చామంతి తప్పేమీ లేదు. నువ్వు ఈ ఇంటి వారసుడు అన్న నిజాన్ని దాచిపెట్టి చామంతికి డ్రైవర్ అని అబద్ధం చెప్పావు. పాపం చామంతి నీ మాటలు గుడ్డిగా నమ్మేసి నీతో స్నేహం చేసింది. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. కానీ చివరకు నువ్వు మాత్రం చామంతిని ఎంతగానో బాధ పెట్టి తను ఆ లెటర్ రాసిందో లేదో కూడా తెలుసుకోకుండానే ఇంటి నుండి వెళ్ళిపోవడానికి కారణమయ్యావు అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. దాంతో ప్రేమ ఒక్కసారిగా షాకుతో, అదేంటి చిట్టి, చామంతినే కదా ఆ లెటర్ రాసి నన్ను ఆ గదిలోకి రమ్మని చెప్పింది అని ప్రేమ అంటూ ఉంటే, లేదు బాస్, ఆ లెటర్ రాసింది చామంతి కాదు, మీ వదిన రోజా అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతూ, నువ్వు చెప్పేది నిజమా చిట్టి అని అంటూ ఉంటే, కావాలంటే ఒక్కసారి ఆ లెటర్ తీసుకొచ్చి చామంతి రైటింగ్, ఆ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ చెక్ చెయ్యి, నిజమేంటో నీకే తెలుస్తుంది. చామంతిని ఎలాగైనా సరే ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం కోసం అని చెప్పి మీ వదిన రోజానే ఆ లెటర్ రాసింది అని చెప్పి చిట్టి ప్రేమ్కి చెప్పడంతో ఇక ప్రేమ్ ఎంతగానో బాధపడుతూ పరుగున వెళ్ళి రమాదేవి పక్కకు పడేసిన ఆ లెటర్ తీసుకొచ్చి ఆ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగ్, చామంతి ప్రేమ్కి రాసిన లవ్ లెటర్స్లోని హ్యాండ్ రైటింగ్ రెండు కూడా చెక్ చేస్తాడు. ఇక రెండు ఒకటి కాదని నిజం తెలుసుకున్న ప్రేమ్ ఎంతగానో బాధపడుతూ, సారీ చామ్, ఈ విషయం తెలియక నువ్వే ఆ లెటర్ రాసావేమో అనుకుని నేను అమ్మ దగ్గర నీ పేరు చెప్పాల్సి వచ్చింది. నిజంగా ఈ తప్పు చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పి ప్రేమ్, చిట్టి, నేను చామ్ విషయంలో నిజంగానే తప్పు చేశాను. ఆ లెటర్ ఎవరు రాశారో తెలుసుకోకుండానే తనే లెటర్ రాసిందని నేను పొరపాటు పడి అందరికీ చామంతి పేరు చెప్పేశాను అని చెప్పి ప్రేమ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు బాధపడి ఉపయోగం లేదు బాస్, ఎలాగైనా సరే చామంతిని తిరిగి ఈ ఇంటికి తీసుకురా, తను ఏ తప్పు చేయలేదని తన నిజాయితీని బయటపెట్టు అని చెప్పి చిట్టి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్ ఎలాగైనా సరే నాన్నకు ఈ విషయం చెప్పాలి. అమ్మకి ఈ విషయం చెప్పినా తను సరిగ్గా అర్థం చేసుకోదు. ఎందుకంటే మొదటి నుండి చామంటే అమ్మకి ఇష్టం లేదు. అదే నాన్నకు చెప్తే ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిస్తారు అని చెప్పి ప్రేమ్ హర్ష దగ్గరికి వచ్చి, నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో హర్ష, ఏంటి ప్రేమ్ అది? చామంతి విషయం గురించేనా? చామంతి విషయంలో నేను కూడా ఏమీ చేయలేకపోతున్నాను రా, కనీసం అవుట్ హౌస్లో ఉంచైనా నేను రామాదేవిని కన్విన్స్ చేద్దామని అనుకున్నాను, కానీ తను వినిపించుకోవడం లేదు కదా అని అంటూ ఉంటే, అది కాదు నాన్న, చామంతి విషయంలో మీరు అందరం కూడా పొరపాటు పడ్డాము. నిజానికి ఆ లెటర్ రాసింది చామంతి కాదు నాన్న, ఆ లెటర్ రాసింది వదిన రోజా. చామంతిని ఎలాగైనా సరే ఇంట్లో నుండి పంపించడం కోసం తను రాసినట్టుగా లెటర్ రాసి కావాలని నా కంటపడేలాగా చేసింది. ఆ విషయం తెలియక నేను చామంతి ఆ లెటర్ రాసిందనుకొని ఆ గదిలోకి వెళ్ళాను. పాపం అన్యాయంగా చామంతిని అమ్మ ఇంట్లో నుండి బయటకు గెంటేసింది అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటే, అవును ప్రేమ్, మన వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. చామంతిని చదివించి తనకొక మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పి ఎన్నో ఆశలు కల్పించాము. కానీ తన చదువు పూర్తి కాకముందే తననిలా మధ్యలో వదిలేయడం కరెక్ట్ కాదు. వెంటనే నువ్వు చామంతి ఎక్కడున్నా సరే బ్రతికి ఇంటికి తీసుకొని రా, మీ అమ్మని నేను కన్విన్స్ చేస్తాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ్, అలాగే నాన్న అని చెప్పి ఇక ఇంట్లో నుండి బయటకు వెళ్ళి చామంతి కోసం వెతుకుతూ ఉంటాడు. చామంతికి ప్రేమ్ ఎన్నోసార్లు ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ చామంతి మాత్రం ప్రేమ్ మీద ఉన్న కోపంతో ఆ ఫోన్ని కట్ చేస్తూ,
ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఇక చామంతి శ్యామల ఇద్దరూ కూడా ఒక దగ్గర కూర్చొని ఎక్కడికి వెళ్ళాలో ఏమీ తెలియక అలా ఒంటరిగా బాధపడుతూ ఉంటారు. అప్పుడే శ్యామల మెడల నుండి ఒక దొంగ తాలిబొట్టుని తెంపేసి లాక్కుపోతూ ఉంటాడు. ఇక దాంతో చామంతి ఆ దొంగని పట్టుకోవడానికి ఆ దొంగ వెంట పరిగెడుతూ ఉంటుంది. ఇక చాలా దూరం ఆ దొంగని పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అప్పుడే ప్రేమ అటువైపుగా కారులో అక్కడికి వస్తాడు. ఇక చామంతి పరిగెత్తి ఆ దొంగను పట్టుకోలేక కుప్పకూలిపోతూ ఉంటే అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి చామని చెప్పి తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక చామంతి మాత్రం ఎలాగైనా సరే తన తల్లి తాలిని ఆ దొంగ దగ్గర నుండి తీసుకోవాలని చెప్పి ఆ దొంగ వెంట పరుగులు తీస్తూ ఉంటే ప్రేమ్కి ఇక ఆ దొంగని పట్టుకోవాలన్న విషయం అర్థమైపోయి చామంతి కంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రేమ ఆ దొంగని చితక్కొట్టి అతను కొట్టేసిన శ్యామల తాలిబొట్టుని తీసుకొని ఇదిగోచాం మీ అమ్మగారి తాలిబొట్టు అని చెప్పి ప్రేమ్ దాన్ని చామంతి చేతికి ఇస్తూ ఉంటే చామంతి తీసుకొని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లీజ్ శ్యామ్, దయచేసి నన్ను క్షమించు, నేను నీ విషయంలో అపార్థం చేసుకున్నాను. నిన్న ఆ లెటర్ రాసింది రోజా అయితే నువ్వే రాసావనుకొని నువ్వు రాస్తేనే ఆ గదిలోకి వచ్చానని నీ పేరు చెప్పాను. నన్ను క్షమించు శ్యామ్, ప్లీజ్ దయచేసి నాతో మాట్లాడకుండా మాత్రం ఉండకు. నువ్వు నాతో అలా ఉంటూ ఉంటే నేను భరించలేకపోతున్నాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి దయచేసి నన్ను వదిలేయండి చిన్నబాబు గారు, ఇప్పటికే మీ వల్ల నేను పడిన అవమానాలు చాలు. ఇలా మనమిద్దరం రోడ్డు మీద మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే అనవసరంగా మళ్ళీ నేనే మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకుంటున్నానని అనుకుంటారు. ప్లీజ్ దయచేసి నన్ను ఇక్కడితో వదిలేయండి అని చెప్పి చామంతి పదమ్మ వెళ్దామంటూ శ్యామలను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే చిత్రవతి కారులో అక్కడికి వస్తుంది. చంద్రిక చామంతి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని చిత్రవతికి ఫోన్ చేయడంతో చిత్రవతి చామంతిని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. చిత్రవతిని చూడగానే చామంతి ఎంతగానో బాధపడుతూ అమ్మగారు అని చెప్పి దగ్గరికి రావడంతో చిత్రవతి చామంతిని దగ్గరకు తీసుకొని చామంతి బాధపడుకు తల్లి, ఏం జరిగిందో మొత్తం కూడా నాకు చంద్రిక చెప్పింది అని అంటూ ఉంటుంది. గొప్ప వాళ్ళకు ఎప్పుడూ కూడా ఇలా మొదట్లో కష్టాలే ఉంటాయి, ఆ తర్వాత వాళ్ళకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. నీ విషయంలో కూడా అదే జరగబోతుంది. ఇప్పుడు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరిపోబోతున్నాయి అని చెప్పి చిత్రవతి అంటూ ఉంటే అప్పుడు చామంతి చిన్నప్పటి నుండి కష్టాల్లో పుట్టి పెరిగిన నాకు ఈ కష్టాలన్నీ అలవాటైపోయాయమ్మా, ఇప్పుడు ఏడవడానికి నాకు కన్నీళ్ళు కూడా రావడం లేదు అని చెప్పి చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే చిత్రవతి వెనకాల నిలబడి ఉన్న ప్రేమ్ని చూస్తుంది. ప్రేమ్ ఇలా రా అని చెప్పి ప్రేమ్ని దగ్గరికి పిలుస్తుంది. నువ్వు చామంతిని ప్రేమించావు కదా, చంద్రిక నాతో మొత్తం కూడా చెప్పింది అని చిత్రవతి అంటూ ఉంటుంది. ఆ తర్వాత చామంతి వైపు చూస్తూ అమ్మ చామంతి, నువ్వు కూడా ప్రేమ్ని ప్రేమించావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు చామంతి, నేను ప్రేమించింది డ్రైవర్ బాబునమ్మ, చిన్న బాబుని కాదు. ఎప్పుడైతే ఆయన డ్రైవర్ బాబు కాదు చిన్నబాబు అన్న విషయం తెలిసిందో అప్పుడే నా ప్రేమ ముక్కలైపోయింది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో చిత్రవతి, నువ్వు చెప్పు ప్రేమ్, ఎందుకు చామంతికి ఇంటి వారసుడిని కాదని అబద్ధం చెప్పావని అంటూ ఉంటే ఒకవేళ నిజం చెప్తే ఎక్కడ చామంతి నన్ను దూరం పెడుతుందోనన్న భయంతోనే నేను నిజం దాచానమ్మా, అంతేకాని తనని మోసం చేసే ఉద్దేశంతో కాదు. ఒకవేళ నిజం తెలిస్తే తనతో ఉన్న ఆ స్నేహం కూడా పోతుందనే భయంతోనే నిజాన్ని దాచిపెట్టాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో విన్నావు కదా చామంతి, ఇందులో ప్రేమ తప్పు కూడా ఏమీ లేదు. ప్రేమ్ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, కానీ తన తల్లికిచ్చిన మాట వల్ల నిషాతో నిశ్చితార్థం చేసుకోవాల్సి వచ్చింది. దయచేసి తనని అపార్థం చేసుకోకు అని చెప్పి చిత్రవతి అంటూ ఉంటుంది. మీరిద్దరూ ఎంతో బాధపడుతున్నారు, మీ బాధని నేను అర్థం చేసుకోగలను. ఈ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తాను, నాతో రండి అని చెప్పి చిత్రవతి ప్రేమ్ని చామంతిని ఇద్దరిని కూడా గుడికి తీసుకొని వెళ్తుంది. ఇక ఆ తర్వాత చిత్రవతి ప్రేమ్ చేతికి తాళి పొట్టిస్తూ, ప్రేమ్, ఈ సమస్యకు పరిష్కారం నువ్వు చామంతి మెడలో తాళి కట్టడం. ముందు నువ్వు చామంతి మెడలో తాళి కట్టు, ఆ తర్వాత ఏం జరిగినా సరే
నేను చూసుకుంటాను అని చెప్పి చిత్రావతి చెప్పడంతో ఇకప్పుడు ప్రేమ్ చామంతి మెడలో తాళి కడుతూ ఉంటే, వద్దమ్మా, ఇప్పటికే నేను పడిన అవమానాలు చాలు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో చిత్రావతి, లేదు చామంతి, ఈ పెళ్లితోనే నీ జీవితం మారిపోతుంది. రమాదేవి నిన్ను ఏమీ అనకుండా ఇంటి కోడలుగా అంగీకరించేలాగా నేను చూసుకుంటాను. దయచేసి ఈ పెళ్ళిని కాదనకు. బంగారం లాంటి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే ఆ రమాదేవి ప్రేమ్కి నిషకు పెళ్లి జరిపించేస్తుంది. ప్రేమ్ నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. అలా జరగకుండా ఉండడం కోసమే ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి జరిపించబోతున్నాను అని చెప్పి చిత్రావతి చామంతికి ప్రేమ్కి గుడిలో పెళ్లి జరిపించేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.